హలో హలో హాయ్ డియర్స్. చూడండి, ఈరోజు మీకోసం నేను ఒక మంచి బ్రేక్ఫాస్ట్ చూపించబోతున్నా. ఇది చాలా హెల్దీ అనమాట. దీనికోసం మనకు కావాల్సింది 2 కప్స్ ఇడ్లీ రైస్ అనమాట. మీరు ఏ కప్ అన్నా తీసుకోండి మెషర్మెంట్కి, నేను ఇది తీసుకుంటున్నాను. ఇవి చూడండి రాగులు అనమాట. దీన్ని రాగి అంటారు. ఇవి చాలా చాలా హెల్దీ మిల్లెట్స్ అనమాట. వీటిని మనం అంటే ఇండియాలో చాలా ఎక్కువగా వాడతాము. ఇండియాలోని కాదు, ఎక్కడైనా సరే ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా రాగి పారిడ్జ్ రూపంగా దొరుకుతూనే ఉంటుంది ఎక్కడో దగ్గర. ఇడ్లీ కానీ దోశ కానీ ఎన్ని టిఫిన్స్ చేసుకోవచ్చు. నేను ట్రై చేసి మీకు చూపిస్తాను. ముందుగా ఇప్పుడు నానబెట్టుకోవటం చూపిస్తున్నా. దీన్ని కూడా ఒక 2 కప్పులు వేసుకుందాం. ఇప్పుడు 1 టీ స్పూన్ మెంతులు బియ్యంలో వేసుకుందాము. ఇప్పుడు బ్లాక్ గ్రామ్ అన్నమాట, అంటే మినుములు, మినపప్పు తోలు తీసింది, అది కూడా. అవి 4 వేసుకున్నాం కదా, బియ్యం 2, రాగులు 2, సో ఇది 1.5 వేసుకోవాలన్నమాట. 1.5 కప్పు బ్లాక్ గ్రామ్. ఓకే, ఇప్పుడు అన్నింట్లో నీళ్లు పోసి మంచిగా కడగాలన్నమాట. వీటిని రాగులని అయితే మంచిగా ఇట్లాగా చేతితో రబ్ చేసి శుభ్రంగా కడుక్కోవాలి. నీళ్లు క్లియర్గా వచ్చేంత వరకు శుభ్రంగా కడగండి రాగుల్ని. అవన్నిటిని కూడా పారబోసి మంచిగా క్లియర్గా వచ్చేంత వరకు కడుక్కోవాలి. అన్నీ కూడా శుభ్రంగా ఉండేంత వరకు కడుక్కుంటే బెటరు. అన్నీ కూడా ఇట్లాగా కడిగి మంచినీళ్ళు పోసి మళ్ళీ నానబెట్టి, అంటే ఒక 6 అవర్స్ నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత అన్నీ రుబ్బుకుని కలుపుకుని ఏం చేయాలో మంచి మంచి బ్రేక్ఫాస్ట్లు హెల్తీగా చేసుకోవచ్చు. మీకు చూపిస్తాను. క్లీన్ క్లీన్ క్లీన్. చూడండి ఫ్రెండ్స్, ముందుగా నేను మీకు రాగులు, బియ్యం, తర్వాత మినపప్పు ఇవన్నీ కూడా మనం నానబెట్టుకున్నాం కదా. శుభ్రంగా కడిగి శుభ్రమైన నీళ్ళు పోసి 6 గంటలు నానబెట్టాను. నానబెట్టిన తర్వాత ఇట్లాగా రుబ్బా అనమాట. చూడండి ఎంత బాగుందో, పింక్ కలర్లో. కానీ ఒక చిన్న సీక్రెట్ ఉంది, ఒక చిన్న చిట్కా ఫ్రెండ్స్. ఏంటంటే మనం ఇడ్లీ చేయటానికి కానీ దోశకు కానీ పిండి రుబ్బేటప్పుడు ఒక పిడికిలు, అంటే ఒక గుప్పెడు అనమాట, ఒక గుప్పెడంతా రైస్, అన్నం, ఉడికించిన అన్నాన్ని అందులో వేసామనుకోండి. పాత రైస్ అన్నా పర్వాలేదు, మనం అప్పుడు వండుకున్న రైస్ అన్నా కూడా పర్వాలేదు, కానీ అట్లా వేసి రుబ్బటం వలన మంచి సాఫ్ట్నెస్ను, చక్కగా టెక్స్చర్ చాలా బాగుంటుంది అనమాట. ఇది చాలా మంచి టిప్, ఇది తప్పకుండా అలా చేయండి. రుబ్బిన పిండిని నేను 8 గంటలు అట్లాగా మంచిగా ఊరబెట్టాను అనమాట. అంటే ఉంచేసాను 8 గంటలు. ఉప్పు వేయకుండా మనం పెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ ఇప్పుడు చేసేటప్పుడు మనం ఉప్పు వేసుకుంటే పిండి ఎక్కువ పులవకుండా ఉంటుందన్నమాట. ఎంతవరకు వాడుకుంటున్నామో ఆ పిండిలోనే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు నేను దోశలు చేస్తున్నాను. చూడండి, పెనం వేడి చేశాను, చేసి ఇట్లాగా నూనె వేసాను అనమాట. ఇప్పుడు ఒక్కసారి ఇట్లాగా నూనె అంతా కూడా ఒక టిష్యూతో తుడిచేసేద్దాం. ఇప్పుడు చాలా వేడిగా ఉంది పెనం. ఫ్లేమ్ మీడియంలో పెట్టుకున్నా. చూడండి, ఒక్క గరిటె తీస్తున్నాను. చూస్తున్నారుగా ఎంత మంచిగా స్ప్రెడ్ అవుతుందో. మంచి కలర్ అనమాట, చాలా బాగుంటుంది చూడటానికి కూడా. టేస్ట్ బాగుంటుంది, చూడటానికి బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది కదా. చూడండి, 1 మినిట్ అనమాట, 1 నిమిషం కూడా అవ్వలేదు, ఇంత చక్కగా లేచి వస్తుంది. ఇట్లాగా తిరిగేసుకుందాం.
చూడండి ఎంత చక్కగా అయిందో. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకొకటి వేసి చూపిస్తా. చూడండి ఎంత ఈజీగా ఇట్లాగా లేచొస్తుంది కదా. తిరిగేస్తుందా. చూడండి ఎంత క్రిస్పీగా, ఎంత అందంగా, ఎంత చక్కగా ఉన్నాయి. చూస్తున్నారు కదా, రాగి దోశలు అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రాగి దోశలు ఎంత బాగున్నాయో. ఇవి చూడటానికి బాగుంటాయి, తినటానికి బాగుంటాయి. చాలా క్రిస్పీగా, చాలా చక్కగా ఉంటాయి అన్నమాట. అందరూ ఇష్టపడతారు. ఇది రాగి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కదా. అప్పుడప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటే బాగుంటుంది. నేను దీనికి పల్లీల చట్నీ చేశాను. ఇది కూడా ఒకరోజు మీకు రికార్డ్ చేసి చూపిస్తా. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.